హాయ్ గాయ్స్, దిస్ ఇస్ కరోనా టైం. అందుకనే కొంచెం గుండు గీక్కున్నా నేనే ట్రిమ్మింగ్తోని. ఎందుకంటే బయట పోయి కటింగ్ షాప్లో పోయే పరిస్థితి లేదు. భయం అందరికీ తెలుసు, కరోనా వైరస్లో బయటికి ఎవరు పోతలేరు. సో కాబట్టి నేను ఈరోజు టాపిక్ ఏంటంటే జ్ఞాపక శక్తి ఎలా పెంచుకోవాలి. జ్ఞాపకశక్తి అనుకోకుండా నేను స్టూడెంట్స్ గురించి, చదువు గురించి చెప్పాలనుకుంటున్నాను. అంటే చదివింది ఎక్కువ గుర్తుండదు. చాలామందికి చదువుతారు మర్చిపోతారు. దీనికి చాలా రీజన్స్ ఉన్నాయండి. దీనికి కొంచెం మానసికంగా అంటే మెంటల్గా స్టాండ్గా ఉండాలి. ఎక్కువ ఆలోచించకూడదు, అనవసరమైన విషయాలు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం అన్నట్టు. అంటే మనకు పక్కోళ్ళ గురించి, వీళ్ళ గురించి, వాళ్ళ గురించి, లేకపోతే ఏదన్నా సొసైటీ గురించి ఏదన్నా తప్పుగా జరిగితే వాళ్ళ గురించి. ఈ స్టూడెంట్స్ ఎక్కువ మళ్ళీ ఇంట్లో సమస్యల గురించి ఎక్కువ పేరెంట్స్ను గుర్తు చేస్తూ ఉంటారు. పేరెంట్స్ సమస్యలు గుర్తు చేస్తూ ఉంటారు. పేరెంట్స్ కూడా పిల్లల ముందు ఆస్తులు లెక్క పెడతా ఉంటారు. ఆడ ప్లాటు, ఆడ ఇల్లు, ఈడ ఇల్లు, వీడు అప్పు ఇవ్వాలి, వాడు అప్పు ఇవ్వాలి, వీడు ఇవ్వలేదు, వాడు ఇవ్వలేదు, ఇవన్నీ మాట్లాడుకున్నాం, డిస్కషన్. ఈ ఫ్యామిలీ ఇంట్లో మనము పిల్లల ముందు ఏమైనా డిస్కషన్, వాళ్ళకు కూడా ఆస్తుల మీద, అరే మా ఆస్తి పోయింది, మా అప్పులు పోయినాయి అంటే వాళ్ళకి ఏం చెప్పాలంటే, నేను చదువుకోరా బాబు, చదువు, నీకు చదువు ఒకటే. నువ్వు మంచిగా చదువుకొని జాబ్ తెచ్చి ఏదైనా మంచి ప్రయోజనం కూడా అయితే ఇట్లాంటి ఆస్తులు ఎన్నో కొనుక్కోవచ్చు, ఇట్లాంటి ప్లాట్లు ఎన్నో కట్టుకోవచ్చు, ఇట్లాంటి ఇల్లు ఎన్నో కట్టుకోవచ్చు, ఫ్లాట్లు కొనుక్కోవచ్చు, డబ్బులు వస్తాయి, ఫుల్ డబ్బులు వస్తాయి, కోట్లలో సంపాదించవచ్చు. ఇఫ్ యూ హ్యావ్ ద టాలెంట్. నువ్వు మంచిగా చదువుకుంటే, నీకు స్కిల్స్ ఉంటే ఇవన్నీ నథింగ్ అండి. సో కాబట్టి చాలామందికి తెలియదు. పేరెంట్స్ కూడా పిల్లల ముందు వాళ్ళకు ఆలోచన ఏదంటే వాళ్ళ బాధ పెట్టే విధంగా వీళ్ళు ఇంట్లో మాట్లాడుకోవడం వల్ల వీళ్ళు రేపు స్కూల్లో వాళ్ళకు అరే మా నాన్న, మా అమ్మ రేపు హాస్టల్లో అట్లా చదువుకుంటూ ఉంటారు కదా, ఇవన్నీ ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈయన ఎట్లా చేసిన, ఆయన అట్లా చేసిన అంటే ఇవి బయట ఆలోచనలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు స్టూడెంట్స్కి ఏముండాలంటే చదువుకునే టైంలో చదువు గురించి ఆలోచన ఉండాలి. చదువు ఇలా ఈ టాపిక్ ఇది చదవాలి, ఏమైంది, మళ్ళీ నైట్ పనుకునేటప్పుడు అవన్నీ ఆలోచిస్తూ ఉండాలి. ఏం చదివినా నేను ఎక్కడ గుర్తుందా లేదా ఒకసారి రివిజన్ చేసుకుంటూ ఉండాలి. రివిజన్ చేసుకుంటే ఎక్కువ గుర్తుకుంటాయి. సో జనరల్గా చదువుకునేటప్పుడు చాలా మర్చిపోతూ ఉంటారు బయట ఆలోచనలు. ఇంకా చాలా రీజన్స్ ఉంటాయి. వాళ్ళు చదివే దాంట్లో ప్లానింగ్ లేకుండా చదువుతూ ఉంటారు, ఇష్టం వచ్చినట్టు చదువుతూ ఉంటారు, ఒక సిస్టమేటిక్గా చదవరు. సో దాంట్లో మనం కొన్ని టెక్నిక్స్ ఎట్లా చదివితే మర్చిపోకుండా ఉంటాం. జనరల్గా కొన్ని టెక్నిక్స్ చెప్తాను నేను. చదువు గురించి ఆలోచించాలి, బయట ఆలోచించాలి. ఎవ్వడు ఎట్లనే చావని. చదివి నువ్వు సొసైటీ గురించి ఆలోచించు. బాగా ఐఏఎస్ ఐపీఎస్ అయిపోయినా ఉద్గరించు. కానీ ఇప్పుడు చదివే టైంలో ఇవన్నీ ఆలోచనలు పెట్టుకుంటే మనం చదివిన చక్కగా అంటే గుర్తుండదు. ఇదే చాలామందికి ఇప్పుడు వస్తున్నాయి ఈ స్టూడెంట్స్ దశలో. బయట ఆలోచనలు, సెల్ ఫోన్లు, టీవీలు వగైరా అట్లాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి అన్నట్టు. ఇవన్నీ పక్కన పెట్టి లైఫ్ ఒక్కసారి పుట్టాము, మంచిగా జీవించాలి, పేరెంట్స్ పేరు కాపాడాలి, మనము ఒక ఏందో చూపించాలి. ఏ మ్యాన్ కెన్ డూ ఎనీథింగ్ అండి. స్వామి వివేకానంద చేయొచ్చు, కానీ మనం కష్టపడే దాన్ని బట్టి ఫలితం ఉంటుంది. సో ఈ చదివేటప్పుడు చదువుని ఒక స్టోరీ లెక్క తయారు చేసుకొని చదవాలంట. నేను ఒక సింపుల్ స్టోరీ చెప్తానండి. దాన్ని బట్టి చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది. స్టోరీ ఏంది సార్ అంటే, మనకు స్టోరీలు కొంచెం కథలు బాగా అర్థమవుతుంది కదా. సినిమా చూడంగానే సినిమా స్టోరీ మనకు 90% చెప్పేయగలం. ఎందుకు అంటే ఒక స్టోరీ ఒక కథలా ఉంటుంది కాబట్టి ఆ కథలా చదువుకుంటే మనం చదివింది గుర్తుంటుంది. అంటే ఎక్కువ రోజులు అంటే మర్చిపోవడానికి అవకాశం తక్కువ. ఒక స్టోరీ లెక్క తయారు చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్దుల్ కలాం. నేను కొన్ని హెడ్డింగ్ చెప్తానండి. దీన్ని ఒక స్టోరీ లాగా తయారు చేసుకొని మనం ఎట్లా చదువుకోవాలి. నేను కొన్ని హెడ్డింగ్ చెప్తాను, అవి ఒక స్టోరీ లెక్క ఎట్లా చదువుకోవాలో మనం చూద్దాం ఒకసారి. ఎగ్జాంపుల్గా అబ్దుల్ కలాం, పెన్, ట్రీ, డాక్టర్, కాఫీ, మోటార్ సైకిల్, ఎన్టీఆర్, నైఫ్, బస్, ఫ్యాన్, ఇందిరాగాంధీ, ట్రైన్, ఏదో ఒక ప్లేస్, తెలంగాణ అనుకుందాం. ఈ హెడ్డింగ్స్ అండి. ఇప్పుడు దీన్ని ఒక స్టోరీ లెక్క తయారు చేసుకోవాలి.
ఎట్లా తయారు చేసుకోవాలి? ఈ స్టోరీ తయారు చేయడానికి కొంచెం టైం పడుతుంది, కానీ ఇట్లా స్టోరీలా తయారు చేసుకొని చదువుకుంటే మాత్రం గుర్తుంటుంది, మర్చిపోవడానికి అవకాశం తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ అబ్దుల్ కలాం దగ్గర పెన్ ఉంటుంది. అబ్దుల్ కలాం తర్వాత పెన్ అని చెప్పిన నేను, పెన్ ఉంటుంది. దెన్ ట్రీ అని చెప్పిన నేను. అబ్దుల్ కలాం దగ్గర పెన్ ఉంటుంది. ఆయన ఒక చెట్టు కిందికి వెళ్తాడు, అక్కడ ఒక డాక్టర్ వస్తారు, ఇద్దరు కలిసి కాఫీ తాగుతారు. అబ్దుల్ కలాం దగ్గర పెన్ ఉంటుంది, అతను చెట్టు కిందికి వెళ్తాడు, అక్కడ ఒక డాక్టర్ వస్తారు, ఇద్దరు కలిసి కాఫీ తాగిన తర్వాత మోటార్ సైకిల్ మీద ఎన్టీఆర్ దగ్గరికి వెళ్తారు. ఎన్టీఆర్ దగ్గర కత్తి ఉంటుంది, అది చూసి బస్సు ఎక్కుతారు. బస్సులో ఫ్యాను, ఇందిరాగాంధీ ఉంటారు. వాళ్ళని చూసి ట్రైన్ ఎక్కుతారు. ట్రైన్ ఎక్కి తెలంగాణకు వస్తారు. ఇందులో అన్ని హెడ్డింగ్స్ కవర్ అయినాయండి. అబ్దుల్ కలాం దగ్గర పెన్ ఉంటుంది, అతను చెట్టు కిందికి వెళ్తాడు, అక్కడ ఒక డాక్టర్ వస్తారు, ఇద్దరు కలిసి కాఫీ తాగుతారు. కాఫీ తాగిన తర్వాత మోటార్ సైకిల్ మీద ఎన్టీఆర్ దగ్గరికి వెళ్తాడు. ఎన్టీఆర్ దగ్గర కత్తి ఉంటుంది అనుకుందాం, స్టోరీ తయారు కత్తి అని చెప్పిన ఎన్టీఆర్ తర్వాత. ఈ కరోనా వల్ల ఏదో ముక్కు గోకుడు వస్తుంది, నాకేం అర్థమైతే ఇట్లా ఎన్టీఆర్ దగ్గరికి వెళ్తారు, ఆయన దగ్గర కత్తి ఉంటుంది, అది చూసి బస్సు ఎక్కుతారు. బస్సులో ఇందిరాగాంధీ, ఫ్యాన్ ఉంటుంది, వాళ్ళని చూసి ట్రైన్ ఎక్కుతారు, తెలంగాణ. ఇట్లా ఒక స్టోరీ లెక్క తయారు చేసుకోవాలి. ఒక స్టోరీ లెక్క తయారు చేసుకొని చదివితే ఈ స్టోరీ గుర్తుందనుకో, ఆ హెడ్డింగ్స్ అన్నీ గుర్తుంటాయి. ఫర్ అబౌట్ ఇంగ్లీష్లో CAN, క్యాన్. ఈ కెన్ అనే పదము 4 చోట్ల ఉపయోగపరుస్తామండి. కెన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ పాసిబిలిటీ, కెన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఎబిలిటీ, కెన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ రిక్వెస్ట్, కెన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ సజెషన్. పాసిబిలిటీ, ఎబిలిటీ, రిక్వెస్ట్, సజెషన్, ఈ 4 సందర్భాలు. దీన్ని PARS, పార్స్ అని ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఒక వర్డ్ తయారు చేసుకోవాలి. దాన్ని షార్ట్ కట్ అండి, ఒక ట్రిక్స్లో ఫాలో అయితే ఎక్కువ రోజులు గుర్తు. లేకపోతే పార్స్ నచ్చలేదు, ర్యాప్స్, RAPS, ర్యాప్స్ నచ్చలేదు, SARP, SARP, సార్ప్, సజెషన్, ఎబిలిటీ, SARP, రిక్వెస్ట్, ఎస్ అంటే సజెషన్. అంటే మీకు నచ్చిన విధంగా హింట్ పెట్టుకోవాలి, ఒక ట్రిక్ పెట్టుకొని చదవాలి. సో ఈ ట్రిక్స్ గుర్తొస్తే కెన్ అంటే ఎక్కడ యూజ్ చేస్తారో. ఫర్ సపోజ్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే మీకు గుర్తుపెట్టుకోవడానికి, మర్చిపోకుండా ఉండడానికి. ఇంకోటి ఏంటంటే మనకు తెలుసు కదా మీకు కేంద్రపాలిత ప్రాంతాలు. దీన్ని గుర్తుపెట్టుకోవాలి. క్లాప్, CLAP, క్లాప్. DDD, 3 డీలు. క్లాప్ గుర్తుంటే C అంటే చండీగఢ్, L అంటే లక్షద్వీప్, A అంటే అండమాన్ నికోబార్, P అంటే పాండిచ్చేరి, ఢిల్లీ, దాద్రా నగర్ హవేలీ, డయ్యూ డామన్. ఇట్లా క్లాప్. సో ఇంకోటి ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఒక హిస్టరీ, ఒక స్టోరీ లెక్క, ఒక హింట్ లెక్క, ఒక ట్రిక్ లెక్క చదువుకుంటే మర్చిపోకుండా ఉంటాం. చాలా. సో ఇవన్నీ చిన్న చిన్న ట్రిక్స్ పెట్టుకొని చదవాలి, చిన్న స్టోరీలు పెట్టుకొని చదవాలి. ఇష్టం వచ్చినట్టు చదివితే ఇబ్బంది ఉంటుందండి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే చదివింది గుర్తుండదు అన్నట్టు. సో తద్వారా మనకు ఒక చిన్న ఒకటి ఇది ఉండే ఈ మధ్య కాలంలో మనకు, అంటే మీకు అందరికీ తెలుసు, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం. దాంట్లో ఒక ట్రిక్, మంచి ట్రిక్ ఉంది. నేను చదివాను, కాకపోతే పర్ఫెక్ట్గా తెలియదు, ఒక్కసారి చూస్తా.
ఒక స్టోరీ. యూ కెన్ ఫ్లై డైరెక్ట్లీ ఫ్రమ్ యుఎస్ టు యూపీ, మీట్ శ్యామ్ రామ్, ఫ్రూట్ టేస్ట్ స్వీట్ టు ఈట్, సో ఆన్ ఈట్ మ్యాగీ యాజ్ టేస్టీ స్నాక్. యు అంటే యూనియన్ టెరిటరీ. ఫస్ట్ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 1 నుండి 4 వరకు యూనియన్ టెరిటరీ అంటే భారత భూభాగం గురించి చెప్తుంది. యూ కెన్ సి అంటే సిటిజన్షిప్ గురించి చెప్తుందండి. ఆర్టికల్ 5 నుంచి 10 వరకు. యూ కెన్ ఫ్లై, ఫ్లై అంటే ఎఫ్ కదా. ఫండమెంటల్ రైట్స్ గురించి చెప్తుందండి. యూ కెన్ ఫ్లై ఫ్రమ్ ఫండమెంటల్ రైట్స్ తర్వాత ఫండమెంటల్ యూ కెన్ ఫ్లై డైరెక్ట్ అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఆదేశిక సూత్రాలు తెలుసు కదా. ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 12 నుంచి 35, ఫండమెంటల్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆదేశిక సూత్రాలు ఆర్టికల్ 36 నుంచి 51. డైరెక్ట్లీ ఫ్లై మీన్స్ ఫండమెంటల్ డ్యూటీస్. యూ కెన్ ఫ్లై డైరెక్ట్లీ ఫ్రమ్ ఫండమెంటల్ డ్యూటీస్ యుఎస్ టు యూపీ. యు అంటే ఫండమెంటల్ డ్యూటీ తర్వాత అట్లా ఒక్కొక్క ఆర్టికల్ గురించి చెప్తుంది అన్నట్టు. సో దీన్ని ఒక స్టోరీ లెక్క తయారు చేసుకొని నేను ఎప్పుడో చదివాను, అది మర్చిపోయి ఒకసారి అది కూడా చెప్దామని. మీకు ఈ రాజ్యాంగం, భారత రాజ్యాంగంలో మనకు ఆర్టికల్స్ ఎన్ని ఆర్టికల్స్ ఉంటాయి? 465 ఆర్టికల్స్ ఉంటాయి. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అండి. దానికి కూడా ఒక పెద్ద టెక్నిక్స్ ఉన్నది. అసలు ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? 1950లో భారత రాజ్యాంగం అమల్లో వచ్చినప్పుడు ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి, ఎన్ని భాగాలు, పార్ట్స్ ఎన్ని ఉన్నాయి? 22 పార్ట్స్ ఉన్నాయండి. ఇప్పుడు షెడ్యూల్స్ 12 షెడ్యూల్స్ ఉంటాయి. షెడ్యూల్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఎప్పుడు ఏ షెడ్యూల్ వచ్చింది? ఫస్ట్ 1950లో 8 షెడ్యూలే ఉన్నాయి, ఇప్పుడు 12 అయినాయి. 1950లో భారత రాజ్యాంగం ప్రకారం 14 భాషలే ఉండే, ఇప్పుడు 22 అయినాయి. సో ఇలా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి అంటే షెడ్యూల్ ఫస్ట్ ఆర్టికల్ 1 నుంచి 1వ భాగంలో ఆర్టికల్ 1 నుంచి 5 ఉంటుంది భారతదేశ భూభాగం గురించి. అట్లా 300, ఇప్పుడు ప్రస్తుతం అయితే 365. చాలా ఆర్టికల్స్, కొత్త మార్పులు చేర్పులు అన్నీ కేంద్ర ఉంటాయి కదా. ఆర్థిక సవరణ, రాజ్యాంగ సవరణ ద్వారా చాలా మార్పులు వచ్చాయి. సో ఇవన్నీ తర్వాత నేను దాని గురించి చెప్పదలుచుకోలేదు. సో ఇలా మనం చదివింది గుర్తుండాలంటే ఒక స్టోరీ లెక్క, ఒక ట్రిక్స్, ఒక హింట్, నీకు ఎట్లా నచ్చితే అట్లా పెట్టుకొని చదవాలి. చదువుకున్నాక దాన్ని అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలి. చదువే అండి, చదువు మీదనే ధ్యానం. అదే ఉండాలి. బయట ఆలోచన ఉండొద్దు. ఎవడు ఎటన్నా చావని. బయట వీడు చెప్తాడు, వాడు చెప్తాడు అంటే లాస్ట్కు మనం చెప్తాం. అంటే సమాజం గురించి ఆలోచించాలి. ఆఫ్టర్ గెట్టింగ్ సంథింగ్ తర్వాత చేయి. ఈ టైంలో, చదివే టైంలో ఇవన్నీ ఆలోచించుకుంటుంటే చాలామంది పోరాళ్ళు అంటే పిల్లలు, స్టూడెంట్స్ ఎక్కువ అరే వాడిట్లా, వీడిట్లా, లేకపోతే ఆమె ఇట్లా, ఇది ఇట్లా, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ ఇట్లా, ఆ ఫ్యామిలీ ఇట్లా, మన ఫ్యామిలీ ఇట్లా, ఇవి మాట్లాడుకుంటారు. అంటే ఇవి ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. టీవీలు చూసి, ఫోన్లు చూసి, ఊళ్ళల్లో చూసి. అసలు అంటే ఇది ఫ్రమ్ పేరెంట్స్ కూడా టీచ్ చేయాలి. వాళ్ళకి తెలియదు, అవేర్నెస్ లేక. పిల్లలు ప్రయోజకులైతే ఎన్ని ఫ్లాట్లన్నా కొనుక్కోవచ్చు, ఎన్ని ఇల్లులన్నా కొనుక్కోవచ్చు. చెప్పే కదా, టాలెంట్ ఉంటే ఏదన్నా చేయొచ్చు. ఈరోజు సచిన్ టెండూల్కర్ ఒక్క ఆట ఆడితే కొన్ని కోట్లు వస్తాయి. ఈరోజు రజనీకాంత్ ఒక్క సినిమా చేస్తే కొన్ని కోట్లు వస్తాయి. టాలెంట్ అండి. టాలెంట్ గురించి నేను ఇంకో వీడియో చేస్తాను, అప్పుడు మీరు టాలెంట్ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది గొప్పలు ఉన్నారు. వాళ్ళ గురించి చెప్పాలంటే మనకు లిస్ట్ సరిపోదు. కానీ ఎందుకు స్పీడ్గా చెప్తున్నా అంటే నేను గత వీడియోలో చాలా స్లోగా చెప్పాను. అందుకనే ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉండాలి, తక్కువ టైంలో అయిపోవాలని. సో దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. సో చదివేటప్పుడు బయట ఆలోచనలు పక్కన పడండి. మీ చదివేందో మీరేందో ఒక స్టేజ్కి పోయినాక సమాజాన్ని ఉద్ధరించండి. ఈ స్టేజ్కి పోకుండా ఇప్పటి నుంచే ఇవన్నీ ఆలోచించుకుంటూ కూర్చుంటే మనం బాగుపడం. మనం ఒక ప్రయోజకులు అయితే మనకు పేరుంటుంది, తల్లిదండ్రులకు పేరుంటుంది, మన ఊరుకు, అందరికీ జన్మనిచ్చిన
రాష్ట్రాలు, దేశాలకు అందరికీ పేరు ఉంటుంది. సో ఈ చిన్ని సజెషన్ మీకోసం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. గుడ్ నైట్.